గుడ్ మార్నింగ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఎలక్ట్రానిక్ వరల్డ్. మనం ఈరోజు వీడియోలో అయితే కనుక ఆర్డినో యూనోలో యూజ్ చేసిన కాంపోనెంట్స్, అంటే ఇప్పుడు యూనో బోర్డు ఉంది కదా, ఈ యూనో బోర్డు చూడగానే ఇవన్నీ కూడా బేసిక్ ఎలక్ట్రానిక్స్కి, అంటే ఎలక్ట్రానిక్స్ సంబంధించినవి. బేసికల్లీ ఇండివిజువల్ కాంపోనెంట్స్, అంటే ఆ కాంపోనెంట్స్ ఒక ఐడెంటిఫికేషన్ అనేది నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసికల్లీ ఇక్కడ ఏంటంటే మనము ఇది 9 వోల్ట్స్ వరకు 12 వోల్ట్స్ వరకు సపోర్ట్ చేస్తుంది ఈ బోర్డు. అండ్ ఇది వచ్చేసరికి దీన్ని వోల్టేజ్ రెగ్యులేటర్ అంటాము. ఇది 5 వోల్ట్స్కి వోల్టేజ్ రెగ్యులేట్ చేసి యాక్చువల్లీ మైక్రో కంట్రోలర్ మొత్తం కూడా ఇది 5 వోల్ట్స్ మీద పనిచేస్తుంది. అంటే దీని సిగ్నలింగ్ లాజిక్ కూడా 5 వోల్ట్స్ మీద పనిచేస్తుంది అన్నమాట. లైక్ ESP32 ఉంది కదా, అది 3.3 మీద పనిచేస్తుంది. దాని యొక్క సిగ్నలింగ్ లాజిక్ కూడా 3.3 మీద ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి దీన్ని లిటిల్ ఫ్యూజ్ అంటాము. ఇదేంటంటే ఏమైనా పవర్ అప్ అండ్ డౌన్ వచ్చినా లేకపోతే రివర్స్ వచ్చినా ఇది ఫ్యూజ్ అయిపోయి ఇది రీఫ్యూజబుల్ అనమాట. అంటే ఆటోమేటిక్గా కొద్దిగా కూల్ అవ్వగానే ఈ ఫ్యూజ్ అనేది కూల్ అవ్వగానే ఆటోమేటిక్గా ఇది కనెక్ట్ అయిపోతుంది. అండ్ ఇది వచ్చేసరికి ఇది ప్రోగ్రామింగ్ చేయడానికి యూజ్ చేసే పోర్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బూట్ బటను. అండ్ ఇక్కడ వచ్చేసరికి లైక్ ఇది ఒక యూఆర్ట్ నుంచి TTL కన్వర్టర్ అనమాట. అంటే USB నుంచి TTLకి కన్వర్ట్ చేసే ఒక బ్రిడ్జ్ ఐసీ అన్నమాట. అండ్ ఇదేమో 16 MHz క్రిస్టల్ ఆసిలేటర్. అండ్ ఇక్కడ TX RX ఈ రెండు కూడా LEDs అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి LED అన్నమాట. ఇది డైరెక్ట్ GPIO 13 మీద ఆన్ బోర్డ్ LED కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో ఏమైనా గవర్నమెంట్ ఇన్స్టెంట్గా చెక్ చేసుకోవాలనుకుంటే ఈ పిన్ అంటే పిన్ నెంబర్ 13కి మనం LED కనెక్షన్ ఇచ్చి చెక్ చేసుకుంటాం అన్నమాట. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ రెండు కూడా ఎలక్ట్రోలైట్ కెపాసిటర్స్ అన్నమాట. అండ్ ఈ చిన్న వచ్చేసరికి ఇవి వోల్టేజ్ రెగ్యులేటర్స్. అండ్ ఇది వచ్చేసరికి ఒకసారి జూమ్ చేద్దాం, దీని మీద వాల్యూ ఎంత ఉందో చూద్దాం. ఓకే, ఈ డయోడ్ వచ్చేప్పటికి దీన్ని ప్రొటెక్షన్ డయోడ్ అంటాము. అండ్ ఇవన్నీ కూడా ఫిమేల్ పిన్స్ అన్నమాట. అండ్ ఇది డిప్ ఐసి ATmega 328 అన్నమాట. అండ్ ఏమో మనకి మీసో పిన్స్ అండ్ SPA కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాము. అండ్ ఇవన్నీ కూడా డిజిటల్ పిన్స్ అన్నమాట. ఈ టైపు ఇవన్నీ కూడా డిజిటల్ పిన్స్, అంటే మనం 0 to 13 డిజిటల్ పిన్స్ ఉంటాయి. అండ్ ఎనలాగ్ పిన్స్ వచ్చేప్పటికి A0 to 6 ఉంటాయి అన్నమాట. అండ్ ఇది అవుట్పుట్ కూడా మనకి ఆన్ బోర్డ్ మీద రెగ్యులేటర్ 3.3 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ 3.3 ఉంది కాబట్టి అంటే ఇది 3.3 రెగ్యులేటర్ అన్నమాట. సో ఇలా బేసిక్ కాంపోనెంట్స్ మొత్తం ఉంటాయి ఈ ఆర్డినో యూనో మీద. ఇంకా డీప్గా తెలుసుకుందాం రాబోయే వీడియోస్లో. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.